ఏంటి వీడియో చేయకుండా ఫోన్ పట్టుకున్నానని ఆలోచిస్తున్నారా? అసలు చాలామంది ఈ మధ్య మనుషులతో మాట్లాడడం కన్నా ఫోన్స్‌తో మాట్లాడడం స్టార్ట్ చేశారనుకుంటండి. నేను కూడా చాలా సార్లు రీల్స్ స్క్రోల్ చేసి అయ్య బాబోయ్! వీళ్ళు ఇలా చేసేస్తున్నారు, అలా చేసేస్తున్నారు. నేనసలు ఏం చేయట్లేదు. నా రీల్స్ ఎలాగా ఎక్స్‌పోజ్ అవుతాయి అని చెప్పి చాలా ఆలోచించేదాన్ని. ఒక 10 ఎడిటింగ్ యాప్స్ ఓపెన్ చేసుకొని కూర్చునేదాన్ని. ఇక్కడ బాగా ఉంటుందేమో, అక్కడ బాగా ఉంటుందేమో, ఇది చేస్తే బాగుంటుందేమో, ఈ ఎఫెక్ట్ బాగుంటుందేమో, ఆ ఎఫెక్ట్ బాగుంటుందేమో. అసలు ఇవన్నీ ఎందుకు అనే క్వశ్చన్ నాకొచ్చింది. నేను ఒక్క వీడియో ఎడిట్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ కూర్చునేదాన్ని. బట్ దెన్ ఐ రియలైజ్డ్ రా ఈజ్ నైస్. ఎందుకు అంత ఎడిటింగ్ అవసరం కావాలి? మీరు ఏంటో అదే కదా మీరు చూపిస్తారు. లేనిది ఎలా క్రియేట్ చేసి చూపిస్తాము? అప్పుడు నాకు అనిపించింది, ఒక రోజులో 10 యాప్స్ వాడే బదులు ఒక్క యాప్ వాడి మిగతా 9 యాప్స్‌ని డిలీట్ చేస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ చాలా టైం సేవ్ అవుతుంది. ఆ టైంని మనం ప్రొడక్టివ్‌గా వాడుకోవచ్చు. యూ కెన్ డూ లైక్ ఒక బుక్ రీడింగ్ చేసుకోవచ్చు, లేకపోతే పెయింటింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక మోటివేషనల్ వీడియో చూసుకోవచ్చు. అలాగా మనం మన టైంని సేవ్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం మనం గ్రో అవుతూ ఉంటాం. అండ్ ప్లీజ్ డోంట్ గెట్ అడిక్టెడ్ టు ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అని చెప్పి అడిక్ట్ అవ్వకండి. వాళ్ళ పాపులారిటీ గురించి మనల్ని అడిక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో డోంట్ ఫాల్ ఇంటూ ద ట్రాప్. నౌ ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫోన్ తీసుకోండి, ఒక్కటే ఎడిటింగ్ యాప్ పెట్టుకోండి, మిగతా ఎడిటింగ్ యాప్స్ డిలీట్. సోషల్ మీడియా ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇట్స్ నాట్ యువర్ లైఫ్. సో ప్లీజ్ make sure you're very rare on you're using your phone for social media very rarely. కాబట్టి ఇఫ్ ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి, డెఫినెట్గా యూ విల్ ఆల్సో ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆర్ ఆఫ్ ద వీడియోస్ దట్ యూర్ ప్రొడ్యూసింగ్. థ్యాంక్ యూ.